మన వెనితా సిస్టర్కి కూడా చేసేసేయి, ప్రతాప్ కుమార్ గారికి చేసేసేయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీళ్ళే ఉన్నారు కదా మన లైవ్లో, వీళ్ళకే చేసేసేయి. తర్వాత చూసేద్దాం, ఓకేనా? వెళ్ళిపోతా నేను కూడా, 2 మినిట్స్ ఉండి వెళ్తా వంశీ. మామ వస్తున్నారు కదా, టీ చేసి పోయాలి కదా. మామ వచ్చేసరికి ఈ మధ్య లైవ్లు మానేసా. మొన్న ఈవినింగ్ టైంలో బయటకు వెళ్తా అన్నారనేసి లైవ్ అలానే కంటిన్యూ చేశాను, కానీ సాయంత్రం టైంలో ఎక్కువ లైవ్ చేయట్లేదు, అంతకుముందు చేసినట్టు చేయట్లేదు. ఎందుకంటే మా అమ్మతో స్పెండ్ చేయాలి, మాట్లాడుకోవాలి, మాట్లాడుకునే విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. తను ఉన్నంత సేపట్లో లైవ్ కానీ ఎలాంటి సపోర్టర్స్కి కూడా సపోర్ట్ చేయడానికి వెళ్ళను. సబ్ చేశా రామ్ గారు అంటున్నారు, ఓకే. అంటే వంశీ నేను ఒకటి అడగనా, డివోర్స్ అయిందా పిల్లని చూడమంటున్నావు? డివోర్స్ అయిందంటే పిల్లని చూడొచ్చు, అవునా కాదా? నువ్వే చెప్పు. ఎందుకంటే డివోర్స్ అయిందంటే అమ్మాయిని చూడొచ్చు, అలాగా. డివోర్స్ కాంది మాటకు మాత్రం పిల్లని చూడాలంటే కష్టం కదా. నేను మీకు సహాయం చేయలేకపోయాను. లైవ్ ద్వారా అందరికీ మీ లైవ్ ప్రోగ్రామ్ లైక్స్ ఇవ్వాలని చెప్తున్నాను. మీరు మీ వారు అపురూపమైన జీవిత బంధము మీది, చక్కటి సంసారము, ఆనందమయ జీవితం. నేస్తమా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు నాకు. నేను నేను చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను, ఎన్నో చేసుకొని లైఫ్ ఇప్పటి వరకు ఇలా సెటిల్ అవ్వగలిగాము అంటే మా ఇద్దరి అవగాహన ఒకటి. నా పిల్లలు కూడా నాకు అంతే సహకరించారు. నా పిల్లలు వృధా ఖర్చు చేయకుండా చదువు మీద ఇంట్రెస్ట్ తోటి చదువుకొని, మా పిల్లలు ఇద్దరు డాక్టర్ చదువుతున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి నేస్తమా. 8 times ఫ్రీ సీట్ తెచ్చుకున్నారంటే మా పిల్లలు కష్టపడ్డారు, మేము మా ఆయన కష్టపడ్డాడు, మా ఆయన కష్టార్జితం మీద ఇలా బతుకుతున్నాం. అదొకటి, హ్యాపీగానే ఉంటాము, ఉండాలి కూడా, అంతే. ఉన్నంతలో తిన్న కాడికైనా ఉన్న కాడికైనా చాలు. ఆర్భాటాలకు వెళ్ళలేదు, మాకు ఇది కావాలి అది కావాలని మేము వెళ్ళలేదు. మా పిల్లలు ఇప్పుడు అంతా చదివినా కూడా ఆర్భాటానికి వెళ్ళట్లేదు. హాయ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్ సిస్టర్. రాజు తమ్ముడు, శ్రీమాత్రైన మహాశుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నారా తమ్ముడు? మీకు మీ కుటుంబ సభ్యులకి రథసప్తమి శుభాకాంక్షలు తమ్ముడు. మీ మీరు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరాలని భగవంతుని కోరుతున్నాను తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. నేను టీ తాగాను తమ్ముడు, టీ ఇస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఎవరిని సబ్ చేయాలి? రాజు కంది నీ చేసేసేయి, బ్లూ ఉంది కదా, చెయ్యి. గిరిధర్ చేసుకున్నావా? అప్పుడు చాలామంది వచ్చినారు నాన్న, ఈసారి చేసుకుందువులే వంశీ. నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేయలేదు లైవ్లో, కాబట్టి చేయలేకపోతున్నావు. ఫస్ట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని స్వప్న ఆకుబత్తిని అని ఉంటుంది, ఫాలో కొట్టిన తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు నీ సంసారం గురించి నువ్వు నాకు మొత్తము వివరంగా చెప్తే దాన్ని బట్టి నీకు పిల్లని చూడన్నా లేకపోతే చింతబరిగెలతో దెబ్బలు పడన్నా అనేది ఆలోచిస్తా. అర్థమవుతుందా అల్లుడు? అర్థమవుతుందా? అది అల్లుడు. సో అత్త ఇచ్చే సలహా ఏంటంటే అది. అత్త అంటే అత్త, తక్కువది కాదు అత్త. నేను బాగున్నాను స్వప్నక్క, మీ ఆశీర్వాదం అక్కోయ్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నా ఆశీర్వాదం ఎందుకు నాన్న, భగవంతుడి ఆశీర్వాదం మనపైన ఉండాలి ఎప్పుడైనా కూడా. మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. డన్ అంటున్నాడు వంశీ. హైడ్లో ఉండకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తొందరగా రండి, లైక్స్ ఇవ్వాలి అంటున్నారు. ఇందాక ఏమో చూస్తాను చెప్పి ఇప్పుడేమో ప్లాన్ మార్చేస్తా ఎలా అత్త? అలా అనట్లేదు వంశీ, నేను అన్నది కరెక్టా కాదా నువ్వు చెప్పు. నేను తప్పుగా మాట్లాడితే నా మాట వెనక్కి తీసుకుంటా. నేను అన్నది కరెక్టా కాదా చూస్తా. కానీ ఇప్పుడు నీకు ఫస్ట్ పెళ్ళయింది, ఆ అమ్మాయితోటి డివోర్స్ అయిందా అనేది చూసుకోవాలి. మనము చూసి చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ కేసెస్ అయ్యి ఇదయ్యి అలా ఉండకూడదు. ఏదైనా సరే సజావుగా జరగాలనేది నేను అంటా వంశీ. నీ సమస్యలు అన్నిటివి ఖచ్చితంగా చెప్పాలి. చూస్తూ ఒక అమ్మాయికి అన్యాయం చేయొద్దు కదా వంశీ.